బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాంకర్ అనసూయ మరో సంచలన వీడియో రిలీజ్ చేశారు. తనపై జరుగుతున్న చర్చకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పద్ధతిగా చీర కట్టుకుని ఏంటా భాష అంటున్నారు ఆమె. కంపు నోరేసుకుని అరుస్తున్నారంటూ తనదైన స్టైల్లో మాట్లాడారు. తనపై మాట్లాడుతూ వాళ్ళే ఫూల్ చేసుకుంటున్నారు అన్నారు అనసూయ. మాట్లాడాల్సింది ఎంతో ఉన్నా నేను సైలెంట్గా ఉంటున్నాను చెప్పుకొచ్చారు. అందుకు నాకు అవార్డు ఇవ్వాలంటున్నారు ఆమె. సైలెంట్గా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తున్నా అంటూ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. అసలు ఇంతకీ అనసూయ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏంటా గొంతు, ఏంటా భాష, చక్కగా చీర కట్టుకుని ఆ నోరేంటి అంత కంపు, అసలు ఏంటిది? షీఈస్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ హర్సెల్ఫ్. వాట్ ఇస్ పారాషూట్? రైట్, అది ఏంటా గొంతు ఏంటా భాష, నోరేసుకుని నోరేంటి అంత కంపు, షీ ఈజ్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ హెర్ సెల్ఫ్ అంటూ ఆమె చేసిన పోస్ట్ అది. ప్రస్తుతం ఇన్స్టా స్టోరీలో ఆమె పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇన్స్టా స్టోరీని మీరు చూడొచ్చు. ఐ షుడ్ బి గివెన్ అన్ అవార్డ్ ఫర్ కీపింగ్ మై మౌత్ షట్ వెన్ దెర్ ఈజ్ సో మచ్ దట్ నీడ్స్ టు బి సెడ్. అంటే ఎంతో చెప్పాలి అనుకుంటున్న సందర్భంలో, ఎంతో చెప్పాల్సి ఉండింది. లాస్ట్ లైన్ చూడండి, వెన్ దెర్ ఈజ్ సో మచ్ దట్ నీడ్స్ టు బి సెడ్. ఎంతో చెప్పాల్సిన సమయం ఇది, ఎంతో చెప్పాల్సిన అవసరం వచ్చిన సమయం ఇది. సో ఇటువంటి టైంలో నేను చాలా కామ్గా ఉన్నాను, నేను నా నోరుని కాస్త అదుపులో పెట్టుకున్నాను, లేకపోతే నేను నోరు మూసుకున్నాను. సో దీనికి అవార్డు ఇవ్వాల్సిందంటూ కూడా సీరియస్లీ ఐఎమ్ ట్రయింగ్ సో హార్డ్. చాలా కష్టంగా నేను ఇలా ఉన్నానని చెప్పి తను పోస్ట్ చేశారనమాట. అఫ్కోర్స్ తన ఇన్స్టా స్టోరీస్లో గత కొద్ది రోజులుగా తన స్టోరీస్లో కావచ్చు, లేకపోతే తన పోస్టుల్లో కావచ్చు, ఎవరైనా తన అన్న అంశానికి సంబంధించి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కసారి ఆ ఇన్స్టా స్టోరీస్లో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం తను చేసిన పోస్ట్ ఇది. గత కొద్ది రోజులుగా కొంతమంది ఆమె గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది అభిమాన సంఘాలని చెప్పి ముందుకు వస్తున్నారు, కొంతమంది ఈ అంశం మీద మాట్లాడుతున్న సందర్భం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం. సో ఓకే, అభిప్రాయం వ్యక్తం పరచడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, బట్ నా మీద ఆధారపడి బతుకుతున్నారు. అది ఆ వీడియో దాన్ని ఉద్దేశించింది. ఆమె ఏమంటున్నారు, కొంతమంది పారాషూట్స్ ఉంటారు, సారీ నాట్ పారాషూట్స్, పారాసైట్స్. కొంతమంది పారాసైట్స్ ఉంటారు, ఆ పారాసైట్స్ నా మీదే ఆధారపడి బతుకుతున్నారు, పరాన్న జీవులు వాళ్ళు. నా తిండేది నేను తింటున్నాను, నా బతుకుది నేను బతుకుతున్నాను. కొంతమంది పారాసైట్స్ ఉంటారు, వాళ్ళు నా మీదే ఆధారపడి బతుకుతూ ఉంటారు, వాళ్ళ బొజ్జ నిండదు కదా అని చెప్పి మాట్లాడుకొచ్చారు. సో వివిధ అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, అనసూయ ఇది ఇక్కడితో విడిచిపెట్టే దాఖలా ఎక్కడ కనిపించట్లేదు, ఏం చేయబోతున్నారు అనసూయ? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎందుకంటే తను అంటున్నారు ఎంతో మాట్లాడాల్సిన టైం ఇది, కానీ నేనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాం, దీనికి బహుశా ఒక అవార్డు ఇవ్వాలేమో నాకు అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. బట్ అలా అని చెప్పి కామ్గా ఉండట్లేదు. తన మీద ఎవరైనా కనుక కాస్త ఇబ్బందికరంగా మాట్లాడితే వెంటనే వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వాట్స్ అనసూయాస్ నెక్స్ట్ స్టెప్? ఎటువంటి చర్చ ఉంది ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే తన సన్నిహిత వర్గాల్లో కావచ్చు? ఎస్ సచిన్, శివాజీ చేసిన కామెంట్స్ పైన ఎప్పుడైతే అనసూయ రియాక్ట్ అయ్యారో, సో అనసూయకి సంబంధించి సో నెగిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే నెగిటివ్గా రియాక్ట్ అవుతున్న వాళ్ళకి సంబంధించి ఇప్పుడు అనసూయ ఈ పోస్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. పరాన్న జీవులు అంటూ కూడా, సో పద్ధతిగా శారీ కట్టుకుని ఆ వాయిస్ ఏంటి, ఆ గొంతు ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి అంటూ కూడా తను ఎవరి గురించో పర్టికులర్గా మాట్లాడడం జరిగింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతిదీ తను చూస్తున్నారు, ప్రతి విషయం మీద, ప్రతి టాపిక్ మీద రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అది నెగిటివ్ అవుతుందని తెలిసి కూడా, కొంతమందిని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది అని తెలిసి కూడా
సో వాళ్ళపైన ఏదో ఒక వీడియో ఏదో ఒక స్టోరీ పెడుతూనే వస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఇండస్ట్రీలో ఎవరిని ఈ టాపిక్కి సంబంధించి ఎస్పెషల్లీ ఆడవాళ్ళ బట్టలు వేషధారణ వస్త్రాల గురించి ఎవరిని అడిగినా కూడా వాళ్ళందరూ చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో కొంతమందికి అలా డ్రెస్సింగ్ చేసుకోవడం అనేది నచ్చదు, కొంతమందికి సో శారీస్ కట్టుకోవడం నచ్చుతుంది, కంఫర్ట్ బట్టి డ్రెస్ చేసుకుంటారు. సో ఇటువైపు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అటువైపు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుందని చాలామంది సెలబ్రిటీస్ని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు సైలెంట్గా సైడ్ అవ్వడం, లేదంటే ఈ టాపిక్ గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం. అండ్ ఇంకా ఇది ఎక్కువ ఇంకా ల్యాగ్ అవుతుంది, డ్రాగ్ అవుతుంది, రచ్ అవుతుంది, కాబట్టి దీన్ని ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలని చాలామంది చూస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది దీని గురించి పదే పదే డిస్కషన్ పెట్టడం వల్ల సో వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం, సో దానికి సంబంధించి సో అనసూయ కూడా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా సో ఎక్కువగా మాట్లాడడం, సోషల్ మీడియాలో తను వీడియోస్ పెట్టడం, దానిపైన ఎక్కువగా నెగిటివ్ రియాక్షన్స్ రావడం, నెగిటివ్ వీడియోలు రావడం, ఇదంతా కూడా అనసూయ కూడా చూస్తుంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది. దానికి సంబంధించి రియాక్షన్ తను కంట్రోల్ చేసుకుంటూ పరాన్న జీవులు నా తిండి నేను తింటున్నాను అంటూ కూడా ఇట్లా తను కూడా వీడియోలు పెడుతూనే ఉన్నారు. తను కూడా ఎక్కడ తగ్గట్లేదు, డ్రెస్సింగ్ విషయంలో అమ్మాయిలు ఇలాగే ఉండాలి, వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకోవాలంటూ కూడా తను కామెంట్ చేస్తూ వస్తున్నారు. సో ఇలాగే అన్వేష్ కూడా కామెంట్ చేశారు. సో అన్వేష్ కొంచెం లిమిట్స్ దాటి మాట్లాడితే తన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా తన్ని అన్ఫాలో చేస్తూ, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తన్ని అన్సబ్స్క్రైబ్ చేస్తూ కూడా వస్తున్నారు. తన మీద కేసులు కూడా ఫైల్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో అనసూయ కూడా దాదాపుగా అక్కడ అన్వేష్కి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడారు అని కూడా కామెంట్స్ గట్టిగా వినిపించాయి. దీనికి సంబంధించి అనసూయ చేసిన కామెంట్స్ మీద, అనసూయ పెడుతున్న స్టోరీస్ మీద నెగిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి. సో శివాజీ మాట్లాడిన మాటలకి అనసూయ నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. శివాజీ మాట్లాడిన మాటలకి పబ్లిక్ నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుంది, అనసూయకి పబ్లిక్ నుంచి ఎక్కువగా నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ కామెంట్స్ వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ఎవరైనా కూడా ఆయన చెప్పిన దాంట్లో పదాలు తప్పు తప్ప 2 పదాలు వాడారు, ఆ పదాలు తప్పు తప్ప ఆయన చెప్పింది మాత్రం కరెక్ట్గానే చెప్పారు. దానికి సంబంధించి మీరు డైలీ ఇలా బికినీ వీడియోస్ పెట్టడం, మీకు నచ్చినట్టు డ్రెస్తో మీరు వీడియోలు పెట్టడం, మీ ఇంట్లో అట్లా చేయండి, పబ్లిక్లో ఎందుకు ఇలా పెడుతున్నారు, బయట ఆడవాళ్ళకు కూడా ఇదే డ్రెస్సింగ్ చేసుకోండి, మీకు నచ్చినట్టు డ్రెస్ చేసుకోండి అని చెప్పడానికి మీరెవరు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు డైరెక్ట్గా తన ఇన్స్టా ట్యాగ్ చేస్తూ, తన సోషల్ మీడియాని ట్యాగ్ చేస్తూ. సో ఈ ఫ్రస్ట్రేషన్లోనే తను కూడా డైలీ వీడియోస్ పెడుతున్నారు. ఇది ఫుల్ స్టాప్ అయ్యేలాగైతే కనిపించట్లేదు. డెఫినెట్గా దీని మీద ఇంకొంచెం మళ్ళీ తను పెట్టిన ప్రతి స్టోరీ మీద ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరైతే తన మీద నెగిటివ్గా మాట్లాడాలి, తను ఏం మాట్లాడినా మనం దాని మీద రియాక్ట్ అవ్వాలని చూస్తున్నారో, తను పెట్టిన ప్రతి స్టోరీకి డెఫినెట్గా చాలామంది నుంచి రిప్లై వస్తుంది. తను ఒక్కరే వీడియో చేస్తున్నారు, కానీ దానికి సంబంధించి 10 మంది వీడియోలు చేయడానికి రెడీగా ఉంటున్నారు. అది తెలుసుకుని ఇంకా తనకు నచ్చినట్టు తను ఉంటున్నారు, అది ఎక్స్ప్రెస్ చేయకుండా తను ఉంటే బాగుంటుంది అనేది చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. కానీ తను వీడియోలు చేస్తూనే ఉన్నారు, పోస్టులు పెడుతూనే ఉన్నారు, నెగిటివ్ రియాక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఇదైతే ఫుల్ స్టాప్ పడేలాగైతే కనిపించట్లేదు సచిన్. బట్ ఎస్, నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తను అంటుంది ఏంటి, నేను ఎక్కడ ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, అలా ఉంటున్నాను, అలాగే ఉంటాను, అండ్ ఎక్కడ నేను పరిధి దాటి చట్టానికి న్యాయానికి లోబడి కట్టుబడి ఉంటున్నాను తప్ప ఎక్కడ పరిధి దాటి ప్రవర్తించడం లేదు అని చెప్పి ఆమె అంటున్నమాట. మీరు నన్ను ట్రోల్ చేసినా లేకపోతే నన్ను దాడి చేసినట్టు మాట్లాడినా కనుక వెంటనే ఇక్కడ ఇన్ఫాక్ట్ తన నెక్స్ట్ ఆచరణ ఇలాగే ఉండబోతోంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది చర్చ జరుగుతున్నప్పుడు ఇక్కడ బహుశా తన స్టేటస్ గురించి మాట్లాడుకుంటాయి, బహుశా తన నెక్స్ట్ ఇంకా సైబర్ క్రైమ్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే తను ఈరోజు పోస్ట్ చేశారు అరౌండ్ ఒక ఐ థింక్ 5-6 అవర్స్ బిఫోర్ అనుకుంటా, సైబర్ అబ్యూస్ ఈజ్ రియల్, విమెన్ పే ద ప్రైస్ అంటూ కూడా. సైబర్ అబ్యూస్ అనేది నిజం, కానీ మహిళలు దానికి చెల్లించడం జరుగుతుంది, అంటే మహిళలు దానికి బలవుతున్నారు అని అర్థం వచ్చేలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, మహిళలే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి. అంటే సైబర్ అబ్యూస్ అనేది ఉంది, అందులో మహిళలే దానికి బలవుతున్నారు, లేకపోతే మహిళలే దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు అని అర్థం వచ్చేలా ఆమె ఒక పోస్ట్ చేశారు. ఆ తర్వాత సైబర్ అబ్యూస్ ఈజ్ ఎ క్రైమ్ అని చెప్తూనే పనిషబుల్ అండర్ ఐటీ యాక్ట్ 66E, 67, 67A, ఐపీసీ సెక్షన్స్ 354A, 354D, 499, 507.
సో ఇక్కడ చూడొచ్చు, అంటే బహుశా ఇక లీగల్గా వెళ్ళబోతున్నారా, ఇక లీగల్ ఫైట్కి వెళ్ళబోతున్నారా? ఒకవేళ ఎవరైనా, గతంలో కూడా మనం చూసాం కొన్ని సందర్భాల్లో ఎవరైనా కమెంట్ చేస్తే కనుక ఆ కమెంట్ని తీసుకొని లీగల్గా ఆశ్రయించిన సందర్భం అంటూ కూడా అనసూయ విషయంలో మాట్లాడుకున్న సందర్భం. సో ఇప్పుడు లీగల్గా వెళ్ళబోతున్నారా? దయచేసి ఆలోచించుకుని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాట్ షీ ఈజ్ సెయింగ్, ఇంకా నేను చాలా పేషెన్స్తో ఉన్నాను, నా పేషెన్స్ని పరీక్షించకండి అని అర్థం వచ్చేలా ఉన్నాయా? ఇలా అనేకమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సైబర్ అబ్యూస్ ఇస్ ఏ క్రైమ్. మీరు సైబర్ అబ్యూస్ కనుక చేస్తే అదొక నేరం. అది ఒకవేళ అదే జరిగితే పనిషబుల్ అండర్ ఐటీ యాక్ట్ 66E, 67, 67A, ఐపీసీ సెక్షన్స్ 354A, 354D, 499, 507. అలాగే వాట్ యూ క్యాన్ డూ, మీరేం చేయొచ్చంటే సేవ్ ఎవిడెన్స్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా అభ్యంతరకరంగా అసభ్యకరంగా కనుక మెసేజ్ చేసినా చేసినా సేవ్ ఎవిడెన్స్, అవి సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవి సేవ్ చేసుకోవచ్చు. అవి సేవ్ చేసి బ్లాక్ అండ్ రిపోర్ట్ కొట్టచ్చు. దాంతోపాటు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. cybercrime.gov.in కావచ్చు, 1811 or 1930 వీటికి కాల్ చేయొచ్చు అని చెప్పి సైబర్ యాక్ట్లోకి వెళ్ళి, అంటే సైబర్ యాక్ట్కి సంబంధించి అక్కడ ప్రస్తావించిన సందర్భం. ఆ తర్వాత అఫ్కోర్స్ కొన్ని తన పర్సనల్ ఫొటోస్ మళ్ళీ పోస్ట్ చేశారు. బట్ ఆ తర్వాత ఇంకా చెప్పండి, కొద్ది గంటల క్రితం సండే ఫండే అంటూ ట్యాగ్ లైన్తో ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటా గొంతు, ఏంటా భాష, నోరేంటి అంత కంపు, షీ ఈజ్ మేకింగ్, షీ అనే అక్కడ కోట్ చేయడం జరిగింది. అంటే ఒక మహిళను ఉద్దేశించి అన్నారు, ఒక మహిళను ఉద్దేశించి అన్నది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. షీ ఈజ్ మేకింగ్ ఫూల్ ఆఫ్ హర్ సెల్ఫ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఆ తర్వాత బిగ్గరగా మాట్లాడుకుంటున్న సందర్భం. సో కొద్ది రోజుల క్రితం మీరు చూస్తుంటే కనుక మొన్నొక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇది యొక్క వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఇంతకీ మొన్న ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఈ రోజు అన్న మాటల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఒకసారి మొన్న ఏమన్నారో ఆ వీడియో చూద్దాం. I'm eating ragi sesame crackers, not fried but baked. Very healthy. నేను నా హెల్త్ నన్ను చూసుకుంటూ, నా అర్నింగ్ నేను చేసుకుంటూ, నా ఫుడ్ నేను చేసుకోవడం, కొనుక్కోవడం నాది నేను చేసుకుంటాను. అని కొంతమంది ఉంటారు పారాసైటిక్స్ అన్నమాట. వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి తింటారు. అంటే వాళ్ళని పారాసైట్స్ అంటే వేరే వాళ్ళకి డ్యామేజ్ చేస్తూ వాళ్ళ మీద ఆధారపడి తింటూ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేయొచ్చు, అదే నా ఆలోచన. ఇప్పుడు ఒకటి, నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకుంటే ఆ పారాసైట్స్ ఏం పీకలేరు అన్నట్టు పారాసైట్స్ అంటే తెలుగులో పరాన్న జీవి అంటారంట. వెరీ ఇంట్రెస్టింగ్. పరాన్న జీవి. ఇంకోటి, ఈ పారాసైట్స్ అన్నీ ఒకేసారి ఫసక్ అయిపోయేలాగా ఏదన్నా చూడాలి. ఇదర్ ఆ పారాసైట్స్ని ఇరాడికేట్ చేయాలి, లేదా అవి ఎంత గింజుకున్నా నాకేం ఫరక్ పడదు అనేటట్టు ఉండాలి. సమ్టైమ్స్ నాకు అలా చేయాలనిపిస్తుంది, సమ్టైమ్స్ ఇలా చేయాలనిపిస్తుంది. ఫైనల్గా ఎలా చేయాలనిపించాలని నాకు అనిపిస్తే ఈ టంగ్ ట్విస్టర్ అలా చేస్తాం, అలా చేద్దాం. ఏమంటారు? నేను ఎంత క్యూట్ ఉంటాను, ఎంత మంచిదాన్ని. ఎందుకు పారాసైట్స్? కానీ వాళ్ళు కూడా పాపం అలా చేయకపోతే వాళ్ళ బొజ్జ నిండదు కదా పాపం. ఎంత మంచిదాన్ని, అలా చేయకపోతే వాళ్ళ బొజ్జ నిండదు కదా. ఇది ఆమె అంటున్న మాటలు. బహుశా లీగల్కి ఎక్క ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? లీగల్ ఫైట్కి వెళ్ళబోతున్నారా? చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనసూయ. ఎందుకంటే ఆ కాంటాక్ట్స్ మీరు గమనిస్తే కనుక మొన్న రిలీజ్ చేసిన వీడియోది, దాంట్లో ఆమె ఏమన్నారు, నేను అసలు ఏం చేయాలి, ఒకసారి ఆ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వేరే వాళ్ళను డ్యామేజ్ చేస్తూ వాళ్ళ మీద బతికి తింటూ ఉంటారంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళని ఏం చేయాలి, అసలు ఏం చేయాలి, స్ట్రాంగ్ చేసుకుంటే వాళ్ళు ఏం పీకలేరు, లేదు ఈ పారాసైట్స్ అన్నిటిని ఈ పారాసైట్స్ అన్నీ ఫసక్ అయ్యేలా ఏదైనా చేయాలి, వీళ్ళు ఎరాడికేట్ చేయాలి, లేకపోతే ఏం చేసినా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండాలి.
ఒకసారి అలా చేయాలనిపిస్తుంది, ఒకసారి ఇలా చేయాలనిపిస్తుంది, ఏదైనా నాకేం చేయాలనిపిస్తే అది చేస్తా అంటూ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారనుకోవచ్చా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను మళ్ళీ నా కొలీగ్ అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనేంద్ర, ఇటు లీగల్గా దిగబోతున్నారా? కోర్స్ చాలా బిజీగా స్కెడ్యూల్లో, ఎందుకంటే తన స్టేటస్ చూస్తుంటే ఓపెనింగ్స్ ఉన్నట్టున్నాయి, కాస్త బిజీగా ఉన్నారు. ఈ బిజీ స్కెడ్యూల్ అయిన తర్వాత లీగల్గా వెళ్ళే అవకాశం ఉందా? సైబర్ క్రైమ్ని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోందా? అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, తను ఎందుకు వీడియోస్ చేస్తున్నారు, తర్వాత సోషల్ మీడియా నుంచి ఎందుకు నెగిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి, ఇది మనం డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒక పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు అటు శివాజీ అయినా ఇటు అనసూయ అయినా వీళ్ళు మాట్లాడిన టాపిక్ నుంచే కదా ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. సో శివాజీ చెప్పింది హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి, అది కూడా పబ్లిక్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మీరు బయటకు వచ్చినప్పుడు అనే కాంటెక్స్ట్లో అక్కడ శివాజీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వెంటనే అనసూయ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు పబ్లిక్ మొత్తం కూడా మాట్లాడుతుంది ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి, ఆడవాళ్ళందరి డ్రెస్సింగ్ గురించి పబ్లిక్ తీసుకున్నారు. అక్కడ శివాజీ మాట్లాడిన కాంటెక్స్ట్ హీరోయిన్స్ అండ్ ఇంకా బయట జరుగుతున్న ఫంక్షన్స్, లులు మాల్లో జరిగిన ఆ నిధి అగర్వాల్ పైన జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అనసూయ రియాక్ట్ అయ్యారు. సో తర్వాత రియాక్ట్ అయిన తర్వాత తన వీడియోస్ అన్నీ కూడా తను పోస్ట్ చేస్తున్నారు, తనకు నచ్చిన డ్రెస్లో ఉండి తను వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి చాలామందికి దీని మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు, సో మీరు మా పిల్లలను కూడా ఇలా డ్రెస్ చేసుకోమని చెప్పడానికి మీరెవరు అంటూ కూడా బయట జనరల్ పబ్లిక్ నుంచి క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు. సో తను దానిపైన కూడా వీడియోస్ చేస్తున్నారు. అక్కడ సోషల్ మీడియాలో ఎవరైతే తనను ఫాలో అవుతున్నారో, ఎవరైతే ఇది వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు నచ్చిన వాళ్ళందరూ కూడా వెంటనే తన వీడియో ఆర్ స్టోరీ పోస్ట్ చేసిన వెంటనే దానిపైన రియాక్షన్స్ అనేవి వస్తున్నాయి. అది అబ్యూజ్గా మేబీ అనసూయ అనుకుంటే అవి సాక్ష్యాలన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా ఆవిడ దగ్గర పెట్టుకుని తను సైబర్ క్రైమ్ని ఆశ్రయించే అవకాశం ఉంది. మేబీ ఆశ్రయించినా కూడా అక్కడ ఏ కాంటెక్స్ట్లో ఏం జరిగింది, మీరు ఎవరికి ఏం చెప్తున్నారు, వీడియో ద్వారా అసలు ఏం మెసేజ్ చేస్తున్నారు, ఎందుకు మీరు రెచ్చగొడుతున్నారు, ఎందుకు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, సో ఎంతమంది పైన కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది, సో ఎందుకు ఫైల్ చేసే అవకాశం ఉంది, ఇదంతా కూడా మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు తను చెప్పారు, వీడియోలో చెప్పినట్టు నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను అన్నప్పుడు అది మళ్ళీ రెచ్చగొడుతూ వీడియో చేసి వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. సో అంటే కావాలని రెచ్చగొడుతుంది తను అనేది కామెంట్ చేస్తున్నారు అందరూ కూడా. సో తను అలా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే రైట్ మాకు కూడా ఉంది కదా, మేము కూడా క్వశ్చన్ చేస్తాం. మా పిల్లల్ని కూడా అట్లా డ్రెస్సింగ్ చేసుకోమని ఏం నేర్పిస్తున్నారు, ఏం పద్ధతి నేర్పిస్తున్నారు, ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి మీరు ఎలా మాట్లాడుతారు అనేది సోషల్ మీడియా నుంచి వస్తున్న బిగ్ క్వశ్చన్ అనమాట. అండ్ ఇంకా తను చేసిన ఒక స్కిట్ గురించి కూడా చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ హీరోయిన్ రాశి గారు. సో ఆవిడ కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. తను ఇప్పుడు మాట్లాడుతున్నారు, తను యాంకర్గా ఉన్నప్పుడు ఒక స్కిట్ చేస్తున్నప్పుడు రాశి గారి ఫలాలు అని చెప్పి ఒక ఆడది అయ్యుండి నా మీద అట్లా మాట్లాడింది అని చెప్పి తను ఒక వీడియో పోస్ట్ చేశారు. మరి నేను కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, కానీ నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వద్దు అని చెప్పారు. సో నేను అప్పుడు లైట్ తీసుకున్నాను. సో బట్ అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా, ఆ టైంలో అలా ఎలా మాట్లాడారు, మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారని రాశి గారు కూడా ఒక పోస్ట్ పెట్టారు. సో ఇలా నెగిటివ్ అనేది కూడా చాలా వస్తుంది. ఆ నెగిటివ్ వస్తున్నప్పుడు ఇది ఇంకా ల్యాక్ చేయకుండా ఆఫ్కోర్స్ ఇంకా చిన్మయి కూడా దీని మీద మాట్లాడినప్పుడు కూడా తన ఒపీనియన్ చెప్పారు. దాని మీద నెగిటివ్ రియాక్షన్స్ వచ్చినాయి, పాజిటివ్ రియాక్షన్స్ వచ్చినాయి కూడా. సో కానీ తన ఒపీనియన్ తను చెప్పారు, కానీ డైలీ సో ఎక్కువ నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ పట్టుకుని మళ్ళీ వాళ్ళ గురించి వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, వాళ్ళకి రిప్లై ఇస్తే మళ్ళీ వాళ్ళు వీడియో చేయడం, మళ్ళీ తను వీడియో చేయడం, ఇదంతా కూడా ఇట్లా కంటిన్యూ అవుతూనే వస్తుంది కానీ ఫుల్ స్టాప్ అవ్వట్లేదు. మేబీ తను దాని దగ్గర ప్రూఫ్స్ ఉండి సైబర్ క్రైమ్ని ఆశ్రయించినా కూడా అటువైపు నుంచి కూడా ఏం జరిగింది ఏంటి అది అసలు కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది కూడా చూసే అవకాశం అయితే కనిపిస్తుంది సచిన్. అనింద్ర, మరి కాసేపట్లో రియాక్షన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. రిక్వెస్ట్ మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అనింద్ర, ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుంది? అట్ ద సేమ్ టైం అనసూయకు మద్దతుగా చాలా మంది గలం ఎత్తుతున్నారు కాబట్టి, గలం వినిపిస్తున్నారు కాబట్టి, సో ఎటువంటి సపోర్ట్ వెళ్ళే అవకాశం ఉంది? అందరూ కలిసి ఒకసారి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ ఉంది అనింద్ర? ఇండస్ట్రీ నుంచి సచిన్ ఈ టాపిక్ గురించి ఇంకెవరు కూడా పెద్దగా మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు. దీన్ని ఎక్కడితో ఆపేయాలన్నట్టుగానే ఇండస్ట్రీలతో ఎవరితో మాట్లాడినా కూడా, ఎవరిని క్వశ్చన్ చేసినా కూడా అదే వినిపిస్తుంది. సో ఆయన చెప్పిన కాంటెక్స్ట్ మంచిదే, ఆయన వాడిన పదాలు అయితే కరెక్ట్ కాదు, ఆ పదాలు వెనక్కి తీసుకుని తను సారీ చెప్పారు.
చెప్పింది మంచిదే, అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు అని చెప్పేసి. సో ఇక్కడ అనసూయ కూడా అందరూ కూడా సపోర్ట్ చేయట్లేదు, కొంతమంది ఫెమినిస్టులు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ గట్టిగా వినిపిస్తుంది. సో ఇండస్ట్రీ వాళ్ళు కూడా, సో ఇద్దరు ఇండస్ట్రీ పర్సన్లే కాబట్టి సో ఈ టాపిక్ని ఇక్కడే ఎండ్ చేస్తే బెటర్ అనేది చాలామంది ఒపీనియన్. దీని గురించి కూడా ఎవరు కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే పబ్లిక్ నుంచి ఒక రియాక్షన్ వస్తుంది. పబ్లిక్ అంతా కూడా సో మంచిగా డ్రెస్ చేసుకోండి అని చెప్పడం తప్ప, ఓకే ఆయన వాడిన పదాలు తప్పై ఉండొచ్చు, దానికి సారీ చెప్పారు, కానీ కాంటాక్ట్ అనేది మంచిదే కదా, మంచి విషయమే చెప్పారు కదా, ఎందుకు ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ చెప్పరా పిల్లలకి, సో అలాగే తను చెప్పారు అనేది పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్. సో ఇక్కడ పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని, ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు పర్సన్స్ని దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీలో ఎవరు కూడా దీనిపైన గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు. డెఫినెట్గా సో ఇది మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, మనం ఎవరికో సపోర్ట్ చేసినట్టు అవుతుంది, పబ్లిక్ నుంచి మన మీద మళ్ళీ ఎటువంటి రియాక్షన్ వస్తుందో, మనం ఎటువైపు స్టాండ్ తీసుకున్నామనే ఒక స్టాంపు మన మీద పడుతుందో అని చాలా జాగ్రత్తగానే సెలబ్రిటీస్ అందరూ కూడా దీని గురించి మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటున్నారు. సో డెఫినెట్గా లీగల్గా ప్రొసీడ్ అయితే అనసూయనే ప్రొసీడ్ అవ్వాలి. అనసూయతో పాటు మేబీ ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మేబీ సపోర్ట్ చేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇటు పబ్లిక్ పర్సంటేజ్ మాత్రం ఎక్కువగా కనబడుతుంది, రియాక్షన్స్ అనేవి నెగిటివ్ రియాక్ట్ అవ్వడం అనేది పబ్లిక్ నుంచి ఎక్కువగా కనబడుతుంది. సో దీని మీద మరి తను లీగల్గా ప్రొసీడ్ అయినా కూడా తనకి ఫేవర్ అవుతుందా లేదా, పబ్లిక్గా ఒక జనరల్గా అటువైపు నుంచే ఎక్కువగా ఒపీనియన్ అనేది కరెక్ట్గా ఉంది అంటే ఇది యాక్చువల్గా సైబర్ క్రైమ్గా చూడాల్సిన టాపిక్ అయితే టాపిక్ కాదు. పర్సనల్గా తను ఏమైనా అబ్యూస్ చేశారా, పర్సనల్గా అబ్యూస్ చేస్తే ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది తీసుకోవాలి. కానీ ఇక్కడ జరుగుతున్న టాపిక్కి దానికి సైబర్ క్రైమ్కి వెళ్ళడానికి ఎటువంటి సంబంధం అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్ కూడా అదే కనిపిస్తుంది. మేబీ వెళితే అక్కడ ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనేది చూడాల్సి వచ్చింది. లైన్లో ఉండే ప్రయత్నం చేయండి నరేంద్ర. పబ్లిక్ నుంచి రియాక్షన్స్ తెలుసుకుందాం, ఎందుకంటే తను అంటుంది ఏంటి, నేను ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాను, అలాగే ఉంటాను, అట్ ద సేమ్ టైం నేను ఎక్కడ చట్టానికి కట్టుబడి ఉంటున్నాను తప్ప ఎక్కడ చట్టానికి అతీతంగా వెళ్ళట్లేదు కదా, నేను నా సొమ్ము నేను తింటున్నాను, నా తిండేదో నేను తింటున్నాను, సో మీకేం బాధ. అట్ ద సేమ్ టైం తను ఇంకా ఏమంటున్నారు, నా మీద పడి బతుకుతున్నారు, పారాషూట్స్ లాగా, నాట్ పారాషూట్స్, అది పారాషూట్స్ చూసిన పారాసైట్స్ యాక్చువల్గా. సో పారాసైట్స్ గురించి అంటున్నారు. పారాసైట్స్ అంటే పరాన్నజీవులు, అంటే పక్క వాళ్ళ మీద పడి బతికి ఆధారపడి వాళ్ళు. పరాన్నజీవులు అంటే వేరే జీవుల మీద ఆధారపడి బతికేవాళ్ళు అన్నమాట. సో పరాన్నజీవుల్లా నా మీద పడి నన్ను డ్యామేజ్ చేస్తూ, సో ఈ డ్యామేజ్ గురించి కూడా మాట్లాడుకొచ్చారు ఆమె. సో వేరే వాళ్ళని డ్యామేజ్ చేస్తూ తిండి తింటారు, లేకపోతే వాళ్ళకి ఆ చిన్ని బొజ్జ నిండదు వాళ్ళకి అని అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దాని గురించి మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు తన స్టేటస్ చూస్తే కనుక లీగల్గా వెళ్ళబోతున్నారనే ఒక క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. లీగల్ యాక్షన్కి వెళ్ళబోతున్నారా, సైబర్ క్రైమ్ని ఆశ్రయించబోతున్నారా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. బట్ రీసెంట్గా కొద్దిసేపటి క్రితం ఆమె చేసిన సోషల్ మీడియా స్టోరీ అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఎవరిని ఉద్దేశించి అనేది మీరెవరు అనుకుంటే కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ చర్చ ఇక్కడితో ముగుస్తుందా, అనసూయ ఏమంటున్నారు, అండ్ నేను చాలా కామ్గా ఉంటున్నాను, చాలా ఓపిక పడుతున్నాను. ఆ పోస్ట్ మీరు చూడొచ్చు, ఐ షుడ్ బి గివెన్ అన్ అవార్డ్ ఫర్ కీపింగ్ మై మౌత్ షట్ వెన్ దెర్ ఈజ్ సో మచ్ దట్ నీడ్స్ టు బి సెట్. చాలా చెప్పాల్సిన సమయంలో, చాలా మాట్లాడాల్సిన సమయంలో నేను నోరు కట్టుకుని కూర్చుంటున్నాను, దీనికి అవార్డు ఇవ్వాల్సింది అంటున్నారు. సీరియస్లీ ఐఎమ్ ట్రయింగ్ సో హార్డ్. నిజంగా నేను చాలా 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 కష్టం మీద నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను అని అర్థం వచ్చేలా ఇటు అనసూయ చేసిన కమెంట్స్. మీరేమంటారు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నించండి. బికాస్ యాజ్ అ పబ్లిక్ ఆ మాటలకు సంబంధించి కావచ్చు, బికాస్ ఒక సెలబ్రిటీ ఆ స్థాయికి చేరుకున్నారంటే మీరు ఆదరించారు, మీరు అభిమానించారు. అట్ ద సేమ్ టైం అభిప్రాయానికి వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. బట్ అనసూయ అభిప్రాయానికి సంబంధించి ఎంతమంది ఏకీభవించే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అనసూయకు సంబంధించి లీగల్గా వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, మీరే పడుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. 0406931611 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. చర్చకు కౌంటర్ పడుతోంది. ఇన్నాళ్ళు గత కొద్ది రోజుల క్రితం అనుకుంటా ఆల్రెడీ ఏదో ఒక వీడియోనో లేకపోతే సంవాట్ ఏదో చర్చ వచ్చినప్పుడు కౌంటర్ ఇచ్చారు, మళ్ళీ మొన్న ఒకరోజు కౌంటర్ ఇచ్చారు, మళ్ళీ ఈరోజు కౌంటర్ ఇచ్చారు. అండ్ సండే ఫండే అంటూ ఐ థింక్ ఈ అంశం గురించి మాట్లాడిన సందర్భం. సో ఆవిడ మాట్లాడుతూ ఇప్పుడు లీగల్గా వెళ్ళిపోతుందనే అర్థం రెప్లికేట్ అయ్యేలా ఉంది ఆవిడ పోస్టులకు సంబంధించి, అనసూయ పోస్టులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. సో ఒక్కసారి తన పోస్టుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను, ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం అనసూయ లీగల్గా వెళ్ళబోతున్నారు అనే అర్థానికి బలం చేకూర్చేలాగా ఆమె చేసిన పోస్ట్. లెట్ మీ రీడ్ అవుట్ ఫర్ యూ.
సైబర్ అబ్యూస్ ఈజ్ రియల్, విమెన్ పే ద ప్రైస్. సైబర్ అబ్యూస్ అనేది వాస్తవం, మహిళలే దానికి మూల్యం చెల్లిస్తున్నారని చెప్పి ఈ అంశాన్ని ప్రస్తావించారు. నెక్స్ట్, సైబర్ అబ్యూస్ ఈజ్ ఎ క్రైమ్. సైబర్ అబ్యూస్ అనేది ఒక క్రైమ్, అది ఐటీ యాక్ట్ కింద, ఐటీ యాక్ట్ 66E, 67, 67A, ఐపీసీ సెక్షన్స్ 354A, 354D, 499, 507 అంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ వాట్ యూ క్యాన్ డూ ఈజ్ సేవ్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ని సేవ్ చేసుకోండి, బ్లాక్ అండ్ రిపోర్ట్ కొట్టండి, కంప్లైంట్ని ఫైల్ చేయండి అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుతున్నాడు, మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ఇది ఇక్కడితో ఆగే అవకాశం కనిపిస్తోందా? తను ఒకటే అంటున్నారు, మీరెవరు చెప్పడానికి మా బట్టలు అండ్ మా వస్త్రధారణ, లేకపోతే నాకు సంబంధించి పర్సనల్గా మాట్లాడే హక్కు, అంటే నేను ఇలా ఉండాలి అలా ఉండాలి, మీరెవరు జడ్జ్ చేయడానికి? నాకున్న లిమిట్స్లో నేను ఉంటున్నాను కదా, చట్టపరంగా న్యాయపరంగా నాకున్న ఆ పరిధికి కట్టుబడే కదా నేను ఉంటున్నాను. అలాంటి అప్పుడు అసభ్యంగా అభ్యంతరంగా ప్రవర్తించడం లేకపోతే మాట్లాడడం, ఇది అఫ్కోర్స్ ఎవరు హర్షించరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు కూడా. అయితే సైలెంట్గా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తున్నాను, నా మీద ఇంత దాడి జరుగుతోంది, ఇంత అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు, ఇంత జరుగుతున్నా నేను చాలా నిగ్రహించుకుని ఉంటున్నా, చాలా ఓపిక పడుతున్నాను అంటున్నారు. సో ఓపిక నశించబోతుందా? తనక లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం నేను అనింద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో. సో అనింద్ర అప్డేట్స్ అందించబోతారు, ఎటువంటి యాక్షన్లకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి. సో మరి కాసేపట్లో మీరు కూడా ఈ అంశం మీద రియాక్ట్ కావచ్చు. లైన్స్ ఓపెన్ అయ్యాయి, 04069316611, 04069316622. రాజు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రైట్, వాసు గారు హైదరాబాద్ నుంచి. వాసు నమస్తే అండి. సార్ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నమస్తే అండి సార్. మనం ఆల్రెడీ అన్ని సినిమాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏ యూట్యూబ్ పిల్లలు ప్రతి ఒక్కరి దగ్గర ఇంట్లో ఫోన్ ఉండడం కామన్ ఈ రోజుల్లో. ప్రతి ఒక్క పిల్లలు యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే ఆ దరిద్రమైన ఫోటోలు చూసి పిల్లలు కూడా అట్రాక్షన్ అవుతున్నారు. ఇంతకు ముందు మనం ఉండేటప్పుడు మాత్రం చిన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకి 17 ఇయర్స్ వచ్చే వరకు ఏం తెలిసేది కాదు. ఇప్పుడు అలాంటిది పిల్లలు 8 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి అన్ని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఈ యూట్యూబ్ ప్రభావం అండి. ఫస్ట్ ఇట్లాంటివన్నీ డ్రెస్సింగ్ అనేది మారాలండి ఫస్ట్. కానీ ఇక్కడ అనసూయ గారు ఏం చేస్తున్నారంటే అట్రాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా సొంత ఇంట్లో కొడుకునే చెప్పుకున్న తల్లి ఇంకా సమాజంకి ఏం చెప్తామని చెప్పండి. అదే 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 తను అంటుంది ఏంటంటే కనుక, ఒకవేళ మీకు చూడడం ఇష్టం లేకపోతే దూరం పెట్టండి, అట్ ద సేమ్ టైం చూసే స్వభావం మార్చుకోండి. పిల్లలకు చెప్పినప్పుడు కూడా అక్కడ పద్ధతి ఎలా ఉంటుందమ్మా, లేకపోతే అక్కడికి వెళ్ళాల్సిన సందర్భాలు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది. బట్ మన మానసికంగా కొన్ని సందర్భాల్లో దానికి తగినట్టుగా ఉండాలి అని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడుతున్నారు. అవును సార్, ఇప్పుడు ఆమె ట్రోలింగ్, ఆమె ఏంటంటే వాళ్ళ ఆయన చూపించుకోమని చెప్పండి సార్, అంతేగాని ప్రజలకు ఎందుకు సార్? ఆమె ఇష్టమైనప్పుడు ఆ ఇంట్లో చూపించుకోవాలి, కానీ మాకెందుకండి అట్లాంటి చండాలం ఫోటోలు? చెప్పండి, అందరి ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉన్నాయి కదా, ఫ్యామిలీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, చుట్టాలు బంధువులు ఉంటారు. ఏంటంటే కనీసం ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, వేరే ఉండదు, ఇంకా ఇట్లాంటివి ఉంటాయి. సో మీలాంటి వాళ్ళ వల్ల ఆమెకు బుద్ధి చెప్తే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఇది మరి ఇలానే కాదు, కానీ ఇవి ఎందుకని అట్లా జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు సినిమాలు చూస్తే చూడాలనిపిస్తుంది అంతే పైన సరే. ఇప్పుడు మూవీకి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే మూవీలు అట్లా తీస్తున్నారు. స్టోరీ బాగుంటుంది కానీ డ్రెస్సింగ్ అనేది అసలు ఏం బాగోట్లేదు. మీరు చూస్తూనే ఉన్నారు. శివాజీ గారు చెప్పిన 100% రైట్ అండి అది. దానికి మేమందరం కూడా మేమందరం చాలా, శివాజీ గారు చాలా హ్యాపీగా చెప్పారు, 2 మాటలు పొరపాటు ఆడారు, కానీ శివాజీ గారు బాగా మాట్లాడారు. ఆయన పట్టుకొని ఆయన అనడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. సరే, థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం మాకు. ఎందుకంటే మీరు అట్లా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్క న్యూస్లో ఇట్లాంటి రావాలి, వచ్చి మనం మారాలండి. వాసు గారు ఇక్కడ సపోర్ట్ చేయటం లేదు అనే అంశానికి సంచి పక్కన పెడితే, అక్కడ తను అంటుంది ఏంటంటే మహిళల పట్ల అభ్యంతరకరంగా అసభ్యంగా చూస్తున్న ఆ పద్ధతి మారాలి. ఇక్కడ బట్టలతో కాదు కదా, అఫ్కోర్స్ ఏ బట్ట అయితే ఏముంది, మనిషి బుద్ధి కనుక మారకపోతే అఘాత్యాలు నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి కదా. ఇది కదా ఇక్కడ ప్రశ్న రైజ్ అవుతుంది. సార్ ఇప్పుడు అలా జరుగుతున్నాయంటే ఒక విషయం సార్, మనం ఉన్నాం, మన ఇంట్లో ఫ్యామిలీస్ మెంబర్స్ ఉన్నారు, మనం వైఫ్తో మనం వెళ్ళినప్పుడు మనం పద్ధతిగా మనం పోతున్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. అదే విధంగా మీరు వెళ్ళేటప్పుడు మన కళ్ళు ఊరుకోవు కదా సార్. మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ మనం చూసే కళ్ళు అనేది ఊరుకోవన్నమాట. ఫస్ట్ డ్రెస్సింగ్ మీద అట్రాక్షన్ బట్టి కళ్ళు అనేది మనకి దేవుడిచ్చిన వరం అది చూడడానికి. అది ఎందుకంటే చూపు లేని వాళ్ళకైతే పర్లేదు, కానీ కళ్ళు వాళ్ళైతే చూడకుండా ఎలా ఉంటారు చెప్పండి. రైట్ వాసు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
అండ్ కొద్దిసేపటి క్రితం అనసూయ చేసిన కామెంట్స్ మరి ముఖ్యంగా తన ఇన్స్టా స్టోరీలో పెట్టారు. ఎవరిని ఉద్దేశించి అనేది చర్చ జరుగుతోంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు సంజయ్ రెడ్డి కూడా జాయిన్ అవుతున్నారు. సంజయ్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఒక్కసారి అనసూయ ఏమన్నారు ఈరోజు లేటెస్ట్గా చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత సంజయ్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటా గొంతు, ఏంటా భాష, చక్కగా చీర కట్టుకుని ఆ నోరేంటి అంత కంపు, అసలు ఏంటిది? షీఈస్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ హర్సెల్ఫ్. వాట్ ఇస్ పారాషూట్? ఏంటా గొంతు, ఏంటా భాష, చక్కగా చీర కట్టుకుని రైట్. అది కొద్దిసేపటి క్రితం అనసూయ చేసిన కమెంట్స్. మనతో పాటు సంజయ్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. సంజయ్ రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సంజయ్ రెడ్డి గారు నమస్తే అండి. సంజయ్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయరా? సంజయ్ రెడ్డి గారు నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందండి. సంజయ్ రెడ్డి గారు కమెంట్స్ మీరు విన్నారు కదా, నిండుగా చీర కట్టుకొని ఏంటా గొంతు ఏంటా భాష, నోటి నిండా కంపే, అంతే కదా? అదే కదా కమెంట్స్. ఎస్, నోరంతా కంపు. అది మిమ్మల్ని ఉద్దేశించేనా? నేను ఒకటైతే చెప్పదలుచుకున్నానండి. అసలు ఆ డ్రెస్ ఏంటి, ఆ ఫేస్ ఏంటి, అది పరాన్న జీవిలాగా తెలంగాణ ఆంధ్ర ప్రజల సొమ్ము మొత్తం దోచుకుంటూ తింటూ మేక నవ్వినట్టు నవ్వులుతూ దాని భాష. నేనైతే ఒకటి ఏం చెప్దాం అనుకుంటున్నా తమ్మి, మా మదర్ ఫౌండేషన్ నుంచి బట్టలు దానం చేద్దాం అనుకుంటున్నా దానికి నేను. ఎందుకంటే దానికి అన్ని సగం సగం గుడ్డలు వేసుకుంటుంది కదా, అది ఎందుకంటే అది చాలా లాజిక్ గా మాట్లాడుతుంది. నేను అనేది ఏంటంటే అది కర్ర ఇరగకుండా పాము చావకుండా రోజు ఒకటి. ఎందుకంటే ఈ రోజు నేను ఒక నార్మల్ ఉమెన్, నేను మరి నన్ను ఉద్దేశం అంటుందా, ఇంకా నాతో పాటు చాలా మంది మహిళలు చీరలు కట్టుకున్న వాళ్ళు కంపేంటి అంటుంది. దాని నోట్లో ఉన్నంత కంపు ఎవ్వరి నోట్లో లేదు. దాని ఒళ్ళంతా కంపే. దాని ఒళ్ళు చూస్తే కంపరం ఎక్కుతుంది. నేను ఒక్క విషయం అయితే క్లియర్ గా క్లారిటీగా చెప్తున్నా తమ్మి, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు దేశవ్యాప్తంగా సంధ్యారెడ్డికి మద్దతు తెలుపుతున్నారా? 98% సంధ్యారెడ్డికే మద్దతు తెలుపుతున్నారు. ఒక్క అనసూయను మద్దతు తెలిపిన లేడీని ఒక్కరు అంటే ఆ చిన్మయో లేకపోతే వాళ్ళు ఒక నలుగురును, ఒక ఐదుగురును, ఒక 10 మందిని ఆమె మద్దతు ఇచ్చి ఆమెను మేము సపోర్ట్ చేస్తున్నాము అనసూయని అని చెప్పి, నేను పేరు తీయదలుచుకోలేదు ఎందుకంటే ఆమె ఎవరినన్నదో నాకు తెలియదు. బట్ నేను అనేది ఏంటంటే మాకు ఎవరినైతే ఉద్దేశించి అన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నేను ఇవాళ సవాలు విసురుతున్నా. ఒక 10 మందిని, నా వేషధారణ కరెక్టే, మనకు స్వేచ్ఛ ఉంది బట్టలలోనే అని ఒక 10 మంది మహిళలను తీసుకొని పబ్లిక్ లోకి వస్తే నేను 1000 మందిని తీసుకొస్తా. నేను ఆర్టీవీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. 1000 మంది మహిళలని నేను తీసుకొని వస్తా. 10 మంది మహిళలు, ఓన్లీ కేవలం ఒక 10 మంది మహిళలు ఎవరైతే పరాన్నజీవి చీరల గురించి మాట్లాడి ఆ చీర ఏంది, ఆ కంపేంది అన్నదానికి చెప్తున్నా నేను. దానికి మీ ఆర్టీవీ ద్వారా సవాల్ విసురుతున్నాను, మీరు ట్యాగ్ చేయండి. 10 మంది మహిళలు తను రావాలి. ఎంతసేపు ఉన్నా ట్విట్టర్ లో లేకపోతే ఇన్స్టాలో పోస్ట్ చేయడమే తప్ప దానికి దమ్ము ధైర్యం, మమ్మల్ని తెలంగాణ ఆంధ్ర మహిళలని ఎదుర్కొనే సత్తా దమ్ము ధైర్యం తనకు లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు నన్ను పిలువు, నేను ఆర్టీవీకి వస్తా, నన్ను పిలువు, నేను ఎక్కడికైనా వస్తా. నాకు ఆ దమ్ము ఆ ధైర్యం ఉంది. ఎందుకు అంటే సమాజంలో నేను ఒక మంచి ఉమెన్ గా నా అభిప్రాయం చెప్పిన, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. నన్ను యూట్యూబర్లు అడిగినప్పుడు వస్త్రధారణ గురించి చెప్పిన, కానీ ఇలా అన్నారంటే నా వస్త్రధారణ ఇలా నాకైతే ఇట్లా నచ్చుతుందండి అన్న. నేను ఇప్పుడు ఎవరైతే అన్న వ్యక్తి అనసూయ గురించి మీరు అడిగినారు కదా, ఆ అనసూయ గురించి ఓకే.
లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే కనుక, లేకపోతే అనసూయకు మద్దతుగా మాట్లాడుతున్న వాళ్ళు, ఎందుకు ఇంకా దాని ఏమంటారు మెన్ డామినెన్సా, పురుషాధిక్య సమాజం, ఎగ్జాక్ట్గా ఎందుకు ఈ పురుషాధిక్య సమాజంగా ఇంకా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళకి ఆ మాత్రం స్వేచ్ఛ ఇవ్వలేమా, వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి మనం వెళ్ళమని చెప్పలేమా, వాళ్ళని ఇంకా వాళ్ళు ఎలా ఉండాలో కూడా మనమే డిసైడ్ చేసేస్తామా, వాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఈ బట్టే కట్టుకోవాలి, వాళ్ళు ఇలాగే ఉండాలి, ఈ తిండే తినాలి, ఈ నడకే నడవాలి, ఈ జడ వేసుకోవాలి, వాళ్ళు ఇలాగే ఉండాలి, అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి, ఇంట్లో వంటే చేసుకోవాలి, హూ ద హెల్ యూ ఆర్ టు డిసైడ్ అనేది వినిపించే మాట. ఒకసారి సంజయ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సంజయ్ రెడ్డి గారు, ఇక్కడ చాలామంది అంటున్న మాట నేను రెప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మీతో. అసలు ఈ పురుషాధిక్య సమాజం ఇది పురుషాధిక్య సమాజం. ఎవరు మీరు అసలు ఒక అమ్మాయిని మీరు ఇలాగే చీర కట్టుకోవాలో, లేకపోతే ఇలాగ జడ వేసుకోవాలో, ఇలా బొట్టు పెట్టుకోవాలో, లేకపోతే ఇలా ఉండాలో మీకు ఎవరైనా చెప్తున్నారా, పురుషులకు ఎవరైనా చెప్తున్నారా? అంటే అమ్మాయిలకి ఎందుకు ఆ స్వేచ్ఛ ఎందుకు ఇవ్వటం లేదు, అందుకే మనం ఇంకా కిందనే ఉన్నా, మనం ఇంకా ఎదగటం లేదు, మనం పైకి ఎదగటం లేదనే మాట. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఎవరికి మేము జడ్జిమెంట్ చేయట్లేదు. ఇవాళ నేను ఏ వ్యక్తులకి జడ్జిమెంట్ చేయట్లేదు. చాలా మంది మహిళలు మాట్లాడుతున్నారు, చాలా మంది మహిళలు, ఒక మహిళలు ఇప్పుడు నిన్న మీరు చూసారు, పలనాటి పౌరుషం మహిళలు వచ్చి అసలు ఒక్కొక్కరు ఆ మాటలు వింటే అసలు అన్నానికి కడుపుకు అన్నం కూడా తినదు. ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే, నేను మీకు ఈ ఆర్టీవీ వేదిక ఒక్కొక్కటి చెప్తున్నాను సార్. నేను ఇవాళ ఏ వ్యక్తి అయితే మా గురించి మాట్లాడిందో, చీర కట్టుకొని కంపు వాసన దగ్గర, దాని ఒళ్ళంతా కంపు వాసన, దాన్ని పక్కకు వదిలిపెడదాం. దానికి నేను సవాలు విసురుతున్నాను. గ్రామీణ ప్రాంతాల మహిళల దగ్గర పోదాం, లేదు అంటే గృహిణీల దగ్గరికి వెళ్దాం, ఎక్కడైనా ఒక కాలనీలోకి వెళ్దాం. ఈ వస్త్రధారణతోనే ఆమె వస్తుంది, మా వస్త్రధారణతో మేము వస్తాము. మా వస్త్రధారణను ఇష్టపడతారా, లేకపోతే ఆ వ్యక్తి పలానా అనసూయ అనే వ్యక్తి వేసుకున్న డ్రెస్ని ఇష్టపడతారా? మనం వెళ్ళి మనం ఈ సవాల్కి మరి తను రెడీగా ఉందా అడగండి. ఆ వస్త్రధారణ ఇది కరెక్టేనమ్మా అని ఆమె మొహం మీద చెప్తే, మీరు ఆర్టీవీ ద్వారా మీరు ఏది చెప్పినా నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ సవాల్కి స్వీకరించాలి, పబ్లిక్ లోకి రావాలి, కాల్ లైన్ లో కలవాలి. మీరు ఫోన్ చేస్తే రియాక్ట్ కావాలి. ఫోన్ కట్ చేస్తుంది, మాట్లాడదు. అది తమాషాలు అనుకుంటుంది, ఒళ్ళు బాగా తిమ్మిరెక్కింది దానికి. ఏం మాట్లాడుతుంది అంటే తను మాట్లాడే మాటల గురించి కంటిన్యూ చేద్దాం. మీరు ఒక ప్రశ్న తీసుకొచ్చారు కాబట్టి తెర మీదకి ఒక 30 seconds తీసుకొచ్చి చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అండ్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బ్రేక్ తర్వాత ఆ కమెంట్స్ని కాస్త అభ్యంతరకరంగా లేనివి, నార్మల్గా మాత్రమే చదివే ప్రయత్నం చేస్తారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. రైట్, వెల్కమ్ బ్యాక్. ఒక చిన్న బ్రేక్ తర్వాత అండ్ డిస్కషన్ కంటిన్యూ అవుతాం. మనతో పాటు సంజయ్ రెడ్డి లైవ్లో జాయిన్ అవుతున్నారు. బట్ ఇక్కడ సంజయ్ రెడ్డి గారు తను అంటుంది ఏంటంటే కనుక, ఇక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు, నేను ఎక్కడ పరిధి దాటి ప్రవర్తించలేదు, చట్టాలకి న్యాయానికి అనుగుణంగానే ఉన్నాను. సో ఇటువంటి సమాజంలో ఎందుకు అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు, బట్టలదే ఉంది అనేది అఫ్కోర్స్ ఎందుకో లాజికల్గా చూస్తే ఇది కరెక్ట్ కదా అనిపిస్తుందిగా. అన్మ్యూట్ చేయరా. ఏమంటున్నానంటే తన లాజికే కరెక్టే, మీకు కరెక్ట్ అనిపిస్తుంది కదా. శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎవరన్నా ఉద్దేశించి చెప్పాడా? చెప్పండి. హీరోయిన్స్ అన్నాడు, హీరోయిన్స్ ఎందుకు స్పందించట్లేదు? హీరోయిన్స్ అన్నాడు ఆయన, 2 మాటలు అన్నాడు, అది ఓకే, మనం అది వెనక వాపస్ తీసుకున్నాము, దానికి ఒక చట్టం ఉంది, ఆయన మీద ఓ చర్యలు తీసుకుంటది. శివాజీ గారు అన్న మాటలకు తినేందుకు రియాక్ట్ అయింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈమె సార్ 4 కోట్ల మంది మహిళల మనోభావాలు ఒక్క దాని గురించి ఎందుకు సార్ మనకి డిస్కషన్? ఇది ఎంత కోనికిస్తా ఇవాళ ఈ మనంగానే సరే సార్, నేనేమంటున్నా, మహిళల అభిప్రాయాలు మీరు తీసుకుందాం. మీరు దయచేసి, ఎందుకంటే ఆర్టీవీలో చాలా మీరు ఒక జనాలకి మంచి మెసేజ్ తీసుకుపోయినరు, మీకు తెలియకుండా వచ్చి కానీ
అసలు ఆర్టీవీ అనేది ప్రజలకు ఒక చర్చ అయింది. వాస్తవమే కదా వీళ్ళు మాట్లాడేది, ఈ డిస్కషన్స్ పెట్టింది కరెక్టే కదా, మనం నిజంగా డ్రెస్సెస్ ఇలా ఉంటే బాగుంటది కదా ఒక చర్చ వచ్చింది. మీరు అనుకుంటున్నారు నెగిటివ్ గా, పాజిటివ్ వచ్చింది. మీరు చేయడం వల్ల ఈ రోజు చాలా అందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క ఉపయోగపడే పని మీరు చేయమంటున్నారు. నేను ఒక దయచేసి కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఒకవేళ తను పిలిచినా తను రాదు, సరే ఫోన్ లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే అప్పుడు మా తరఫున, మహిళల తరఫున, వస్త్రదానం తరఫున మీరు మాట్లాడొచ్చు. మహిళల ఇప్పుడు సంధ్యారెడ్డి ఒక్కతే స్పందించలేదు, చాలా మంది వైజాగ్ నుంచి, ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి చాలా మంది మాట్లాడినరు. ఇవాళ అందరికీ వర్తిస్తుంది. బట్ నేనేమంటున్నానంటే ఆ కంపనోరు కాదు, దాని ఒళ్ళు కాదు, దాన్ని చూస్తేనే కంపనం వస్తుంది. ఒక ఆడదానిలాగా పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం, దాని వస్త్రధారణ చూసి మగవాళ్ళు మాకు సిగ్గైతుంది. నేను అనేది ఏంటంటే ఆమెది కరెక్టే అని మీరు నాది పక్కన పెట్టండి సార్ కోసేపు, మీరు సామాన్యమైన ప్రజల దగ్గరికి వెళ్దాం, అది ప్రజలలో చూపించాలి. అప్పుడే దానికి సిగ్గు వస్తుంది. ఎందుకంటే దానికి ఏమో ఇక్కడ సంధ్యారెడ్డి ఇంకో నలుగురు మాట్లాడింది, టీవీ లైవ్ లో కూర్చొని మాట్లాడిందే కనిపిస్తుంది. ప్రజల ఫీడ్బ్యాక్ మీరు ఎవరో ప్రజలు లైవ్ డిస్కషన్ లో మాట్లాడటం మీరు ఇస్తున్నారు. నేనేమంటున్నానంటే మీరు ప్లీజ్ దయచేసి మీకు ఎందుకంటే ప్రజల తరపున, మహిళల తరపున మీకు దండం పెడుతున్నాను, ఒక్కసారి ఈ వస్త్రధారణ గురించి మీరు ఎంత బాగా అయితే ప్రజలకు చెప్తున్నారో, ఇవాళ సీతక్క లాంటి వాళ్ళు కూడా ఎంత బాగా స్పందిస్తున్నారు. ఇక్కడ ఆమె ఏం సీతక్క స్పందించారు. ఇంకొక విషయం ఏంటంటే, చాలా సంతోషమైన వార్త ఏంటంటే, మహిళా కమిషనర్ శారద గారు కూడా వస్త్రధారణను చాలా బాగా వివరించారు. ఎంత ఉన్నా మన వస్త్రధారణ బట్టే మనకు విలువ ఉంటుందని మేడం నిన్న చెప్పారు. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే రోజు రోజుకి మనం అందరం కూడా అందరికి తెలుసు, నాకు ఇవాళ నాకనే కాదు మహిళలందరూ స్పందిస్తున్నాం. కాబట్టి నేనేం చెప్తున్నాను సార్, ఇది ఛాలెంజ్ గా తీసుకుందాము. నేనని కాదు, మీరు ఏ ఊరికి వస్తారో రండి, మన గ్రామీణ ప్రాంతాల మహిళల దగ్గర కోదాం. ఎందుకంటే వాళ్ళే మనకు దేవుళ్ళు లాంటి వారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే కొంచెం అవగాహన ఉన్న వ్యక్తులు కదా, వీళ్ళు బ్యాలెన్స్డ్ గా మాట్లాడతామంటారు. ఏం తెలియని ఖాళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బాయిల దగ్గరకు పోయి వాళ్ళ దగ్గరకు పోయి ఒక మాట్లాడుకుందాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ మనం తీసుకుందాము. దానికి మీరు రెడీగా ఉన్నారా చెప్పండి సార్. రైట్, ఇక్కడ కొన్ని కామెంట్స్ మీకు వినిపించడం జరుగుతుంది. కొంతమంది మీ గురించి ఏమని ప్రశ్నిస్తున్నారంటే, అఫ్ కోర్స్ మీ పర్సనల్ వాళ్ళ టాపిక్ నుంచి తీశారు, వాటి పక్కన పెడుతున్నాను. యూ కేమ్ ఆన్ పబ్లిక్ ఫర్ బ్రెడ్ అండ్ బటర్ ఇన్ సారీ విత్ ఎ లాట్ ఆఫ్ మేకప్. సో ఇది వీళ్ళకి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నమాట. అంటే మీ బ్రెడ్ అండ్ బటర్ కోసం మీరు బయటకు వచ్చారు, మీరు పబ్లిక్ వచ్చి మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ అర్థం. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ టాపిక్ మీరు ఎంచుకుంది కాస్త ఫేమ్ అవ్వడానికో, లేకపోతే దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికో, ఈ ఫేమ్ను ఉపయోగించుకొని పబ్లిక్లో వెళ్ళడానికో అనేది దాని అర్థం వచ్చేలా ఉందా, భావం వచ్చేలా? నేను ఒకటి చెప్పనా సార్, నా బ్యాక్గ్రౌండ్ మీరు చూసిండ్రు. 22 సంవత్సరాల నుంచి నేను మహిళలతోని మమేకమైన వ్యక్తిని. నన్ను కామన్ గా అడిగారు. నేను సెలబ్రిటీని కాదు సార్, నేను సినిమాలో అసలు సినిమా రంగం తెలియదు నాకు, హీరోయిన్ల పేరు కూడా సరిగా తెలియదు. ఎవరో ఒకరిద్దరు, సాయి పల్లవి, అనుష్క లాంటి వాళ్ళు. నాకు ఒక 20-25 సంవత్సరాల క్రితం జయసుధ, జయప్రద సినిమాలు బాగా చూసేదాన్ని, బాగా అది చేసిన వాళ్ళ గురించి మాత్రమే నాకు తెలుసు. నేను సెలబ్రిటీ కావడానికి నేను చెప్పలేదు, ఒక్కటే గుర్తుపట్టుకోండి. నా అభిప్రాయం అడిగారు, మరి నా దగ్గరకు వచ్చి ఎందుకు అడిగారో నాకు తెలియదు. మీరు ఎందుకంటే మీరు మహిళలతో పొద్దున్న లేస్తే మీరు మహిళలతో ఉంటారు, మీరు స్వచ్ఛంద సంస్థ ద్వారా కొంతమందికి మీరు ఉపాధి చూపిస్తున్నారు కదా, మీ మనోభావం చెప్పండి అంటే నా మనోభావం చెప్పా. నా మనోభావం చెప్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎవరు లేనట్టు ఇది ఒక్కటే అంటే ఇక్కడ మీరు మీ మనోభావాలు చెప్పినట్టుగానే తను కూడా తన మనోభావాలు చెప్పింది కదా, దాంట్లో తప్పే ఉంది. అవును, మరి నేనే సార్, నేను ఏమంటున్నాను, నీ మనోభావం నీ ఇష్టం. ఇప్పుడు కూడా మీరేమైనా జడ్జి చేస్తున్నారా? ఇలా కదా. అయితే మేము అనేది వినండి సార్. తను మాట్లాడింది ఏంటంటే రజాకారుల గురించి మాట్లాడింది. రజాకారుల కాలంలో ఉన్నామా అంటే, రజాకారుల కాలం అసలు దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా? రజాకారుల కాలానికి ఇక్కడికి అసలు సంబంధమే లేదు తను మాట్లాడిన దానికి. నేను అనేది ఏంటి, రజాకారులో అసలు ఆడవాళ్ళు అసలు బయటికి వెళ్ళడానికి కాదు, అసలు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇవాళ అనసూయ మగవాడి కన్నా ఎక్కువ సంపాదిస్తుంది, అనసూయ మగవాడి కన్నా ఎక్కువ స్వేచ్ఛగా ఉంటుంది. అనసూయ ఆమె చేయాలనుకున్న పనులన్నీ మగవాడి కన్నా ఎక్కువనే చేస్తుంది. ఇది రజాకారుల కాలం అని మీరు ఎట్లా అంటారు చెప్పండి? మీరు ఎట్లా ఇవాళ సార్ ఒకరో ఇద్దరు కామెంట్ నేను పట్టించుకోను, నాకు అనవసరం. ఎందుకంటే 90% 10% కూడా పట్టించుకోను నేను, అది నా అభిప్రాయం. నేను చెప్పింది మంచిదా చెడ్డదా, వాట్ ఈస్ వాట్ అంటే, నేను సంధ్యారెడ్డి ఏమైనా సెలబ్రిటీయా?
అంటే నేనేమైనా నాకేమైనా సీరియల్ పాత్ర రావడానికా, లేకపోతే నేనేమైనా సినిమాలలో నాకు అవకాశాలు రానికా, లేకపోతే జబర్దస్త్ షోలో నేనేమన్నా యాంకరింగ్కి వెళ్ళడానికి కోసం నేను మాట్లాడానా? ఐఎమ్ ఏ కామన్ ఉమెన్ సార్. నేను ఇంకా ఎన్జిఓ కూడా పక్కన పెడదాం, ఐఎమ్ కామన్ ఉమెన్. నా అభిప్రాయం నేను చెప్పిన, నేను భావితరాలకు ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకునే నేను ఇదే కట్టుబడున్నా. 100% ఈ మాట వాపస్ తీసుకోను. ఎంతవరకైనా నేను వెళ్తాను, ఎంతవరకైనా. అంటే మీరు కాస్త ఆ అభ్యంతరకర భాష అదేదో ఉపయోగించారు, అదేమైనా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు? ఎందుకంటే దాని గురించి కదా, అంటే ఆ ఏదో కంపు నోరు అంటే కాస్త అభ్యంతరకర భాష ఎక్కడో దొర్లిందని అని చర్చ జరుగుతోంది కదా, దాన్ని ఏమైనా వెనక్కి తీసుకుంటారా? ఎవరు ఆమె మాట్లాడింది గబునోరని కంపునోరని. నేను ఆమె ఉపసంహరించుకోవాలి, నేను కాదు. అసలు ఆమె నేను అన్న ప్రతి మాట కట్టుబడున్నా. నేను వెనక తీసుకునేది ఏముండదు. నేను ఇవాళ నేను ఒక్కదాన్ని కాదు, ఇవాళ మహిళల మనోభావాలు అసలు మామూలుగా కాదు. అసలు ఆమె అక్కడ ఉండడం కాదు, బయటకు వస్తే ఆమె పరిస్థితి ఏందో తెలుస్తుంది. దారుణంగా ఉంటుంది సార్. మీరు అనుకుంటున్నారు కానీ దారుణంగా ఉంటది. ప్రజలకి రావాలి ఇట్లాంటి వాళ్ళు, లేదంటే అడవులలో పోయి ఉండాలి, అడవిలో పోయి మాట్లాడాలి. ఈ ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే మీకు ఫేస్బుక్ లను ఈ మనకు ట్విట్టర్ లో పెట్టడం కాదు. అది ఏమన్నా పెద్ద అదేమన్నా నువ్వు సమాజానికి ఏమన్నా మెసేజ్ ఇస్తున్నట్టు తెచ్చగొట్టడం అంటారు, ఇది పైచాచిక ఆనందం అంటారు. నీకు చేతగానప్పుడు మూసుకోనుండు. నువ్వు ఇంకా దీన్ని ఎక్కువ రెచ్చగొట్టేసి పిల్లలు ఇంకా సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నావు? మేము అనేది ఏంది, నువ్వు చేసింది ఏంది? శివాజీ గారు అన్నారా, నువ్వు రియాక్ట్ అయినావు. దానికి మేము ఒకటి చెప్పినాము, నీకు నచ్చితే మంచిదాన్ని తీసుకోవాలా, లేకపోతే లేదు. నువ్వు వచ్చేసి తెలంగాణలో ఇంతమంది, ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది మహిళలు, 5-6 కోట్ల మంది మహిళలు ఉంటే ఎవడు స్పందించలే. ఈమె ఊరికొచ్చింది ఈమె సంఘం అధ్యక్షురాలని. మాకు తెలియదా? మేమేం చెప్పాలని మాకు తెలియదు, మాకు గురించి తెలియదా? ఎప్పుడు ఏ సంఘాల ద్వారా ఎవరికి ఏం న్యాయం చేయనీక నువ్వు సంఘ అధ్యక్షురాలమ్మా? నీ ఇంటి కోసం నీ కడుపు నింపు కోసం మాత్రమే నువ్వు పాత్రలు చేస్తున్నావు. నువ్వేమనుకుంటున్నావు? జబర్దస్త్ షోని కాదు, మేము 100% బ్యాన్ చేపియపోతే నా పేరు సంధ్యా రెడ్డి కాదు. చూడు, ఇది ఇట్లనే రెచ్చిపోని. జబర్దస్త్ షో కాదు, ఏ షో కూడా పోస్తారు. నేను చెప్తున్నా కదా, నేను ఇది ఒక ఉద్యమం చేస్తా. నేను ఏమనుకుంటుంది అంటే ఒక మహిళలంటే అంటే వాళ్ళకు ఒక బాధ్యత లేదా సమాజం మీద? నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడినా. నేను నా ఇష్టం అండి, నేను నీ ఇష్టం. నువ్వమ్మా, నేను ఎవడు వద్దంటలేడు. నువ్వు ఇంకేమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు. నువ్వు మాట్లాడే మాటకు నేను చెప్తున్నాను. ఇవాళ నన్నొక్కదాన్ని కాదు, తెలంగాణ ప్రజలను, ఆంధ్ర ప్రజలని, మహిళల మనోభావాలు ఇవాళ నేను ఒక్కదాన్ని కాదు. నాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు సార్? నాకు కెనడా నుంచి మీకు వాయిస్ టికెట్ పెడితే చూడండి, తన నెంబర్ ఇస్తాను సార్, మీరు మాట్లాడండి. కెనడా నుంచి నైట్ నాకు కాల్ చేసింది. అనసూయని మామూలుగా తిట్టలేదు తెలుసా, మామూలుగా తిట్టలేదు. జబర్దస్త్ షోని అనసూయ మూలంగానే నేను చూడట్లేదని చెప్పింది కెనడా. ఆమె ఆంధ్రప్రదేశ్ అమ్మాయి 2001లో కెనడాలో సెటిల్ అయిందంట. వాళ్ళ కాలనీలో 70 మంది మహిళలు ఉంటారంట. నాకు కాల్ చేసింది. అబ్బా మీరు ఎంత బాగా మాట్లాడారని, ఎంత ధైర్యంగా మాట్లాడారో, మీకు నేను సపోర్ట్ ఉంటానని చెప్పింది. మంగళ గారు తన పేరు. మీకు నేను నెంబర్ ఇస్తాను, కావాలంటే మీరు మాట్లాడండి. మీరు 100% తన అభిప్రాయం తెలుసుకోండి. ఆ ఒక్క మాట అన్నది సార్, ఆ రికార్డ్ వాయిస్ రికార్డ్ పంపిస్తే మీరు వినండి. మేడం నన్ను అన్నది, మేడం మేము కెనడాలో ఉన్నా కూడా మేము పొట్టి బట్టలు వేసుకో మేడం, మా సంస్కృతి సాంప్రదాయాలని దేశాలు దాటినా కూడా మేము మరవమన్నది. నాకు అక్కడ హార్ట్ టచింగ్ అయ్యి, అలా సంస్కృతి సాంప్రదాయం దీనిలాగా ఇడ్చుకొని తీసుకు ఇష్టం ఉన్నట్టుగా కాదు. ఏమనుకుంటుంది? తమాషా అనుకుంటుందా? నాటకాలు అనుకుంటుందా? ఇష్టం వచ్చిన ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఎవడు ఊరుకుంటాడు? ఏమనుకుంటుంది అసలు? బయటకు వచ్చి మాట్లాడమను, నేను వస్తా, పిలవండి, మీరు 7 గంటల ఆడికి వస్తా, రమ్మానండి. వేస్ట్ మొహంది, రోజుకో వీడియో రిలీజ్ చేస్తుంది, మామూలుగా ఉంటుంది. ఇంకా రైట్ సంజయ్ రెడ్డి గారు ఒక్క చిన్న బ్రేక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, బికాస్ ఎంతమంది మాట్లాడినా యాజ్ అ వ్యూవర్గా మీ ఒపీనియన్ ఏంటి? బికాస్ సమాజంలో మీరు, నేను, మనం అందరం కలిస్తేనే సొసైటీ. ఏదైనా ఒక రెప్లికేషనో లేకపోతే ఒక చేంజ్ ఓవర్ అనేది సమాజం మొత్తంగా రావాల్సిన అంశం. సో ఇప్పుడు తన ఒక అంశాన్ని ప్రతిపాదించాలి, లేకపోతే అంశాన్ని తన మీద తీసుకొచ్చారు. దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి. యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు అనేది పక్కన పెడితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నప్పుడు మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి అసలు ఇంతకీ అనసూయ ఏమన్నారు, కొద్దిసేపటి క్రితం ఆమె చేసిన కామెంట్స్ ఏంటనేది ఇంకోసారి చూసే ప్రయత్నం చేద్దాం. చక్కగా చీర కట్టుకుని ఆ నోరేంటి అంత కంపు, అసలు ఏంటిది? షీఈస్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ హర్సెల్ఫ్.
వాట్ ఇస్ పారాషూట్? ఏంటా గొంతు, ఏంటా